ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా యొక్క వందనం తెలియజేసుకుంటున్నాను. మన దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం కూడా ఈ రీతిగా తిరిగి కలుసుకొని ఉన్నాము. అందుని బట్టి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. ప్రియులారా, గత 4 ఎపిసోడ్లో మనం ప్రకటన గ్రంథం గురించి దాని ముందు మనం నేర్చుకోవాల్సిన భాగమంతా నేర్చుకొని ఉన్నాం. మరి ఈ ఎపిసోడ్ నుంచి మనం గ్రంథ పఠనం స్టార్ట్ చేద్దాం. మరి ముఖ్యంగా ఎపిసోడ్లో మనం మొదటి అధ్యాయం గురించి మనం చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది వర్డ్ టు వర్డ్ డీప్ స్టడీ కాబట్టి మనం ప్రతి వచనం కూడా మనం లోతుగా అధ్యయనం చేసి మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. మొదటగా ప్రియులారా, ప్రకటన గ్రంథం మనం అలంకార భాష అని, అలంకార భాషతో ఎక్కువగా మిళితమైన గ్రంథం మనం ఇంతకుముందు నేర్చుకున్నాం ముందు ఎపిసోడ్లు అన్నింటిలో. కాబట్టి మన ప్రతిదీ కూడా డీకోడ్ చేస్తూ వాటి యొక్క భావం ఏంటి, సందర్భం ఏంటి అవన్నీ మనం ఆలోచిస్తూ మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. రైట్, ముందుగా ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం నుంచి మనం మొదటి వచనం స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటి నుంచి ముందుగా మనం ఈ ప్రారంభ మాటలు మనం చదువుకోగానే మనకి ఒక రకమైన సందర్భం మన కళ్ళుదట కనబడుతుంది ప్రియులారు. ఒకటి ఏంటంటే, ఆనాడు ఫరో కింద ఇశ్రాయేలీయులు ఏ విధంగా అణచివేయబడ్డారో అదేవిధంగా ఈ ప్రకటన గ్రంథం రాస్తున్న సమయానికి రోమాను పరిపాలిస్తున్న డొమిషియన్ చక్రవర్తి కింద ఉన్న క్రైస్తవుల యొక్క వాళ్ళ దురవస్థ, వాళ్ళ యొక్క బాధలు, ఈ విధంగా ఆ రెండింటికి మధ్య మన పోలిక మనం చూడగలం ప్రియులారా. ఎందుకంటే మరి ఎప్పుడైతే ఆ నిరాశ నిస్పృహలతో ఉన్న ఇశ్రాయేలు విలాపాలకు వాళ్ళ యొక్క ప్రార్థనలకు దేవుడు స్పందించినట్టు, అదేవిధంగా హింసింపబడుతున్న క్రైస్తవుల యొక్క క్రైస్తవుల ప్రార్థనకు కూడా దేవుడు స్పందించినట్టు మనకి అలాంటి పోలిక మనకి ఈ ప్రారంభ మాటల నుంచి మనం తెలుసుకోగలము. ఎందుకంటే మనకి ఆ భార ఒక విముక్తి కొరకు క్రైస్తవులు దేవునికి మొరపెడుతున్నట్టు మనం ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం చదవగలం. ఒకసారి చదువుకుందాం మనం. ప్రకటన 6:9 వచ్చిన ప్రియులారా, అక్కడ చూడగలిగితే 9లో మధ్య వచనం, తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని అని ఉంటుంది ప్రియులారా. చూడండి, వధింపబడిన వారిని అక్కడ క్రైస్తవులు మొదపెడుతున్నారు దేవుడికి. ఎవరు మొదపెడుతున్నారు? మళ్ళీ 10వ వచనం చదువుకుంటే, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి అని ఉంటుందండి అక్కడ. మరి ఈ వినపములు అనేవి పరిశుద్ధులందరి ప్రార్థనలతో కూడా కలిపి దేవుని సన్నిధికి చేరినట్టు మనము 8వ అధ్యాయము 3వ వచనం కూడా చదవగలం. చదువుకుందాం. 8వ అధ్యాయము ప్రకటన 3వ వచనం చదువుకుంటే ప్రియులు, అక్కడ మరియు సువర్ణ దూపాతి చేత పట్టుకుని వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను అని ఉంటుంది ప్రియులారా. కాబట్టి పరిశుద్ధులందరి ప్రార్థనలు కూడా ఇవన్నీ దేవుని సన్నిధికి చేరాయి.
ఆనాడు బాధింపబడుతున్న క్రైస్తవుల యొక్క వారి మొర, వాళ్ళ యొక్క ప్రార్థన, వారి విన్నపములు అనేవి దేవుని సన్నిధి వరకు వెళ్ళాయి. ఎందుకంటే వారందరూ కూడా శ్రమలో ఉన్నారు, వారందరూ కూడా కష్టాల్లో ఉన్నారు, వారందరూ కూడా బాధల్లో ఉన్నారు. మళ్ళీ మనం చూడగలిగితే ప్రకటన 1 ఒకసారి 9 వచనం చదువుకుందాం ప్రియులారా. అక్కడ అక్కడ ఏమని ఉంటుందండి ప్రియులారా, మనం చూడగలిగితే 1:9 మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను అని ఉంటుంది ప్రియులారా. యేసును బట్టి కలుగు శ్రమలోను అని ఉంటుంది ప్రియులారా. అంటే వీరందరూ కూడా శ్రమలో ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా ఆ శ్రమ విముక్తి కొరకు వారందరూ దేవునికి మొర పెడుతున్నారు. అయితే మరి వారు పెట్టిన మొరకి, వారు అడిగిన ప్రశ్నలకి సమాధానమే, దేవుడు పంపిన జవాబే ప్రకటన గ్రంథము. ఆనాడు మోషేకి దేవుడు ఆదరణ సందేశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు పద్మసు ద్వీపంలో ఉన్న యోహాను గారికి ఆదరించే మాటలు దేవుడు తెలిపాడండి. కాబట్టి సందర్భం, పరిస్థితి ఏంటంటే, మనం మొదట అధ్యాయం చదువుకున్నప్పుడు ఆనాడు క్రైస్తవులు శ్రమలో ఉన్నారు. వీళ్ళ ప్రార్థన మొర దేవుడు ఆలకించాడు. దేవుడి నుండి వచ్చిన సమాధానమే ఈ ప్రకటన గ్రంథము, ఈ వచనాలు. దేవుడి నోటి నుండి వచ్చిన జవాబే ఈ మొదటి అధ్యాయం మాటలు మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. మొదటి వచనం చదువుకుంటే ప్రియులారా, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను అని ఉంటుంది ప్రియులారా. అతడు 2వ వచనము, అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను అని ఉంటుంది. రైట్. మనం చదువుకోను అపోకలిప్స్ అనే గ్రీకు పదం నుంచి ప్రకటన అనే పదం వచ్చింది. మనం ఇంతకుముందు చదువుకున్నాం. ప్రకటన అనే అపోకలిప్స్ అనే పదానికి అర్థం ఏంటంటే తెర తీయు, బహిరంగం చేయుట అని అర్థం వస్తుంది ప్రియులారా. ఒకసారి గమనించండి. ఒక పెద్ద చిత్రకారుడు ఎన్నో రోజులుగా మీకు ఒక చిత్రాన్ని మీకు చేస్తాం అని ఒక మాట ఇచ్చి ఒక పెయింటింగ్ వేసి ఒక తెర వేసి అది ఎన్నో రోజులుగా ప్రజలకి చూపించే క్రమంలో వాళ్ళందరూ ఎంతో ఆతృతగా ఉంటారు. అది ఎప్పుడైతే ఆ తెర తీయబడి ఆ పెయింటింగ్ చూపబడుతుందో అప్పుడు వాళ్ళకి బయలుపరచబడుతుంది ఆ చిత్రం ఒక గొప్పదనం, దాని ఒక ఉద్దేశం. అదేవిధంగా ఆనాడు క్రైస్తవులు పెట్టిన మొరకి, వాళ్ళ యొక్క బాధలకి దేవుడు స్పందించి వారి యొక్క జవాబు అనేది టైం వచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి బయలుపరిచాడు, ప్రత్యక్షపరిచాడు అని మనము అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. ఇక్కడ చూడండి, అంటే అదేవిధంగా ఈ గ్రంథము యేసుక్రీస్తు ప్రత్యక్షత అని కూడా పిలువబడింది. యేసుక్రీస్తు ప్రత్యక్షత అని కూడా మనము ఈ గ్రంథమును అలా పిలువబడిందని మనము తెలుసుకోగలము. తర్వాత ప్రియులారా, మనం మొదటి వచనం చూసుకుంటే దాన్ని బట్టి ఒక 3 వాస్తవాలు మనము గ్రహించవచ్చు. ఏంటంటే మొదటగా దేవుడు ఈ వర్తమానాన్ని యేసుక్రీస్తుకి ఇచ్చాడు. దేవుడు ఏ వర్తమానం అయితే తన ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నాడు ఆ వర్తమానం మొదట యేసు ప్రభు వారికి ఇచ్చాడు. తర్వాత తన దాసులైన ప్రయోజనం కొరకు, అంటే తన ప్రజల కొరకు అది ఇవ్వబడింది. మొదటగా దేవుడు వర్తమానం యేసుక్రీస్తుకి ఇచ్చారు. తర్వాత తన దాసులైన వారి ప్రయోజనం కొరకు అది ప్రజల కొరకు ఇవ్వబడింది. మూడోది చూసుకుంటే త్వరలో సంభవింపనై ఉన్న సందేశాన్ని ఆయన తన దాసులకు ఇచ్చాడు. కాబట్టి అంటే ఇక్కడ చూడండి, త్వరలో సంభవింపనై ఉన్నవి అనే మాట, త్వరలో అనే మాటకు అర్థం ఏంటంటే ప్రియులారా, వెంటనే
వేగంగా అని అర్థం ఇస్తుందండి. ఎందుకంటే మనం ఎంత చదువుకున్నాం కదా, ప్రకటన 6:10లో నాదా ఎందాక అనే కేకకు బదులు దానికి ఇండైరెక్ట్గా ఆన్సర్ ఏంటంటే మీరు ధైర్యంగా ఉండండి, ఇంకా ఆలస్యం లేదు, మిమ్మల్ని తప్పించి మీ శత్రువులను నేను శిక్షించే మార్గంలో ఉన్నానని దేవుని జవాబని మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. కాబట్టి అంటే దేవుడు ఈ సందేశాన్ని అందించడానికి దేవుడు ఒక ప్రకటన గొలుసును వాడుకున్నాడండి. అంటే ప్రకటన గొలుసును మరి ఇంకేం కాదు, మొదటగా దేవుడు వర్తమానం యేసుప్రభు వారికి ఇచ్చారు. యేసుప్రభు వారి నుంచి ఒక దూతకి వెళ్ళింది, దూత ద్వారా యోహాను గారికి తెలవబడింది, తద్వారా దేవుని ప్రజలకి వర్తమానం తెలియజేయబడింది. ఈ విధంగా చూడగలిగితే ప్రియులారా, ఈ గొలుసు ద్వారా మొత్తం దేవుడు క్రీస్తు ద్వారా, క్రీస్తు దూత ద్వారా, దూత యోహాను ద్వారా, యోహాను ద్వారా దేవుని ప్రజలకు తెలియజేయబడింది. ఈ విధంగా ప్రకటన గొలుసు అనేది దేవుడు వాడుకున్నాడు. రైట్. ఎందుకంటే ఆనాడు కూడా మనం ఒకసారి పాత నిబంధనలో చూడగలిగితే ప్రియులారా, అక్కడ కూడా నిర్గమకాండము 3:2 చదువుకుంటే ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను అని ఉంటుంది ప్రియులారా. అంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు పెట్టిన మొరకి దేవుడు ఆలకించి ఆ దేవుని యొక్క సందేశాన్ని మోషే గారికి ఒక దూత ద్వారా తెలియజేసినట్టు మనము చూడగలము. ఆనాడు యెహోవా దూత మోషే దగ్గర ప్రత్యక్షమైంది. ఈనాడు దేవుని ప్రజలు నేను విన్నాను అని తెలియజేయడానికి, యోహాను గారు తెలపడానికి దేవుడు ఒక దూతను పంపాడు. రైట్. కాబట్టి మనం చూడగలిగితే ఈ మొదటి వచనం బట్టి దేవుని జవాబు అనేది పైనుండి వచ్చింది. దేవుడు మన జవాబులో ఖచ్చితంగా స్పందిస్తాడు. మన పెట్టిన మొరలకు దేవుడు ఆలకిస్తాడు. ఎందుకంటే ఆయన అందరికీ సమీపంగా ఉన్న దేవుడు, అందరి బాధలు చూసే దేవుడు, మన బాధలకు స్పందించే దేవుడు తప్ప ఆయన జీవము గల దేవుడు. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనకు కూడా ఎన్నో భయంకర పరిస్థితులు, అవమాన పరిస్థితులు, ఒక భయంలో ఉన్నప్పుడు మనం అనుకుంటాం దేవుడు స్పందించడా, నన్ను ఎప్పుడు కరుణిస్తాను మనం అనుకుంటాం. కానీ దేవుడు ఖచ్చితంగా స్పందిస్తాడు. ఒక సందర్భంలో ఒక టైం పీరియడ్ ఉంటుంది ప్రియులారా. ఆ టైం పీరియడ్ ఎప్పుడైతే దాటగానే దేవుడు ఖచ్చితంగా స్పందిస్తాడు. అందుకే 1 పేతురు 3:12 చదువుకుంటే ప్రియులారా, అక్కడ ఒక మంచి మాట మనకి క్రైస్తవులు ఉద్దేశించి రాయబడింది. 1 పేతురు 3:12 చదువుకుంటే, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడిచే వారికి విరోధముగా ఉన్నది అని ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఎవరైతే నీతిమంతులై ఉండి వారు దేవుని పని జరిగిస్తూ వాళ్ళ ప్రార్థనను దేవుడు ఖచ్చితంగా వింటాడు, ఆలకిస్తాడు, స్పందిస్తాడు, జవాబిస్తాడు ప్రియులారా. రైట్. అయితే 2వ వచనం చదువుకుంటే, అతడు దేవుని వాక్యం కూర్చు యేసుక్రీస్తు సాక్షిని కూర్చు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చును అని ఉంటుంది ప్రియులారా. అంటే దీని అర్థం ఏంటంటే, ఆ సందేశం ఒక అధికారానికి సంబంధించి యోహాను గారు తన పాఠకులకు ఒక వ్యక్తిగతమైన హామీ ఇచ్చాడనమాట. ఎందుకంటే ఇది దేవుని వాక్యము, ఇది యేసు సాక్ష్యం అని చెబుతూ ఆయన ఒక అధికారం, ఇది ఎవరి నుంచి వచ్చింది అనే అధికారం గురించి చెప్తూ ఆయన చెప్పినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత ప్రియులారా, ప్రకటన 1:3 చదువుకుందాం. ఇక్కడ చూడగలిగితే, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొన వారును ధన్యులు అని రాయబడి ఉంటుంది. అంటే ప్రకటన గ్రంథానికే దీనికి పరిమితమైన ఒక దీవెనను మనం ఇక్కడ చూడగలము. ఎందుకంటే ఇక్కడ చదువువాడును, ఈ ప్రవచన వాక్యములు చదువువాడును అది చూడగలిగితే ప్రియులారా, మనకి ఆనాడు బహిరంగ ఆరాధన జరుగుతున్న ఆనాడు సమాధ మందిరాల్లో వాక్యము అందరూ బహిరంగంగా చదవని విధానాలు వాళ్ళ ఆరాధనలో ఒక భాగమే ఉన్నది.
అంటే బహిరంగ లేఖనాలు చదివేవాడిని గురించి ఈ చదువువాడు అన్న పదము సూచిస్తుంది. ఎందుకంటే ఆనాడు అందరూ చదువుకోగలిగారు కారు. కొంతమంది వారి దగ్గర మాత్రమే ఈ ప్రతులు, ఈ లేఖనపు ప్రతులు అనేవి వాళ్ళు కలిగి ఉండేవారు. కాబట్టి ఒకరు చదివి ఆనాడు వినిపించేవారు అన్నమాట. ఆనాడు సమాజ మందిరాల్లో లేఖనాలు చదివి వినిపించేవారు. ఎందుకంటే వినిపించి దానికి అర్థం కూడా చెప్పగలిగారు. అంటే ఆనాడు ఈ విధంగా జరిగిన పరిస్థితులు. ఎందుకంటే చదివి వినిపించాలి, దానికి అర్థం కూడా చెప్పాలి ప్రియులారా. ఒకసారి నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం చదువుకుంటే ప్రియులారా, అక్కడ ఇటువలైన వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చేపిరి అని ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఏమని ఉంటుంది అంటే, మనం అంటే ఆనాడు ఈ లేఖనాలు వివరించడానికి అర్థం చెప్పేవారు, చదివి వినిపించేవారు, తర్వాత అర్థం చెప్పేవారు. రైట్. తర్వాత ఇది చదవడం మట్టుకు మాత్రమే కాకుండా దీన్ని వినాలి, అనుసరించాలి అనే వచనం కూడా మనకి గట్టిగా నొక్కి చెప్తుంది 3వ వచనంలోనే. కాబట్టి అంటే ఈ ధన్యులు ఎప్పుడు అవుతామంటే, మొదట ఏంటంటే చదవాలి, తర్వాత వాటిని వినాలి, తర్వాత వాటిని గైకొనాలి, అంటే అనుసరించాలి. అనుసరిస్తే మట్టుకు తర్వాత మాత్రమే వాళ్ళు ధన్యులు అనే మనము ఇక్కడ చదవగలం ప్రియులారా. ఎందుకంటే ఆనాడు కూడా మోషే ఇశ్రాయేలు నడిపిస్తుండగా నీ దేవుడిని యెహోవాను శ్రద్ధగా విని అనే వచనం ఉంటుంది, మనకు తెలిసే ఉంటుంది. ఒకసారి నిర్గమకాండము 15 అధ్యాయం చూడగలదు ప్రియులారా. నిర్గమకాండము 15 అధ్యాయము 26వ వచనం చదువుకుంటే ఇక్కడ చదువుకుందాం. నీ దేవుడిని యెహోవాను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల. ఈ భావజాలం అనేది ఇప్పుడు కొత్తగా రాసింది కాదు ప్రియులారా, ఫస్ట్ నుంచి ఉన్న భావజాలమే. ఎప్పుడైనా దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి, తర్వాత దాని ప్రకారం ఆయన దృష్టిలో న్యాయంగా చేయాలి, తర్వాత ఆయన ఆజ్ఞలు విధేయులై ఆయన కట్టలన్నీ అనుసరించి నడిచిన యెడల. ఆయన వాక్యం వినాలి, చదవాలి, దాని ప్రకారం అనుసరించి నడవాలి. నడిచినప్పుడే మనము దీవించబడతాము అని అర్థం చేసుకోవచ్చు. రైట్. తర్వాత ప్రియులారా, అయితే మరి చూడండి, ధన్యులు అనే పదం ఉంటుంది. వాటి విని చేయవాడు ధన్యులు మనం చదువుకున్నాం కదా ఇప్పుడు. అయితే ఈ ధన్యులు అన్న అర్థం ఏంటంటే, దీనికి గ్రీకులో మకారియస్ అనే పదము యూజ్ చేయబడింది. ఈ ధన్యులు అంటే అర్థం ఏంటంటే సంతోషభరితులు, ఆనందభరితులు, తర్వాత ఆశీర్వదించబడిన వారు అని అర్థం కూడా వస్తుంది ప్రియులారా. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఉంచిన ఒక అనుకూల పరిస్థితి గల ప్రదేశము ఏంటంటే సంతోషభరితులు. అంటే ఇవన్నీ చేస్తే ప్రియులారా, వాక్యములు చదివి గైకొని పాటించే వ్యక్తులు అందరూ కూడా పరచబడతారు, ఆశీర్వదించబడతారని మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. ఇక్కడ కూడా చూడండి, తర్వాత సమయము సమీపించినది అనే ఒక మాట ఉంటుంది ప్రియులారా. సమయము సమీపించినది. మనకి ఈ మాట చూడగలిగితే మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఇంచుమించు దానికి అక్కడ కూడా రాయబడిన వచనంలాగా మనకు అనిపిస్తుంది. అక్కడ ఏమని ఉంటుందంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించున్నది అని అక్కడ ఒక వచనం ఉంటుంది ప్రియులారా. అంటే సమీపించి ఉన్నదంటే ఇది ఎప్పుడో 1000 సంవత్సరాల భవిష్యత్తులో దేవుని రాజ్యం వస్తుంది అని ఆ వచనం ఒక ఉద్దేశం కాదు. అంటే ఇది కూడా అంటే దీని అర్థం ఏంటంటే దేవుని రాజ్యాన్ని స్థాపించే కాలము చివరిగా వచ్చింది అని అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మరి దేవుడు కూడా ఎప్పుడో భవిష్యత్తులో 1000 సంవత్సరాలకి
లేతే అంత ముందున్న ఇంకా భవిష్యత్తులో ఉన్న క్రైస్తవులకి మాత్రమే హామీ కాకుండా ఆనాడు ఉన్న క్రైస్తవులకు కూడా మీరు ఇంకా సమయం వాళ్ళకి కూడా ఎక్కువ ప్రాధాన్యత సూచించబడినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఉద్దేశించబడే ఇంకా టైము అయిపోతుంది, టైము మించిపోయింది కాబట్టి, టైము దగ్గరికి వస్తుంది కాబట్టి మీరు తొందరగా చదవాలి అన్నట్టు ఒక హెచ్చరిక లాంటిది అక్కడ చెప్పబడుతుంటే మనం అర్థం చేసుకోగలము. ఎందుకంటే అప్పటికే పరిస్థితి చాలా దిగజారిపోయి ప్రియులారా. ఆనాడు కాలంలో క్రైస్తవులందరూ కూడా వాళ్ళకి మించిన భారాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు, వాళ్ళకి మించిన శ్రమ అనుభవిస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఆదరణ మాటలు ఖచ్చితంగా అవసరము. ఎందుకంటే వాళ్ళు మించిన శోధనని వాళ్ళ నెత్తి మీద వేసుకొని ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు భరించలేని స్టేజ్లో వాళ్ళు ఉన్నారన్నమాట. కాబట్టి అందుకే వాళ్ళకి దేవుని జవాబే ఈ ప్రకటన గ్రంథం. రైట్. తర్వాత ప్రియులారా 4వ వచనం చదువుకుంటే, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయునది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనమును ఎదుట 7 ఆత్మల నుండి అని ఉంటుంది ప్రియులారా. రైట్. ఇక్కడ చూడగలిగితే యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములు అని ఉంటుంది ప్రియులారా. అయితే ఈ ఆసియా అనేది ఇప్పుడున్న ఆసియా ఖండము కాదు. ఆనాడు ఆసియా అనేది రోమా సామ్రాజ్యంలోనూ ఒక రాష్ట్రమును సూచిస్తుందన్నమాట. ఈ రాష్ట్రం ప్రజెంట్ మనం ఎక్కడుందని చూడగలిగితే టర్కీ ప్రాంతానికి పశ్చిమ తీరాన ఉన్నదని మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత మరి 7 సంఘాలు ఏంటని ఆలోచించగలిగితే ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. అది 11వ వచనంలో కనబడుతుంది. అయితే ఈ రోమా రాష్ట్రంలో 7 కంటే కూడా ఎక్కువ స్థానిక సంఘాలు ఉన్నాయి. అయితే ఈ 7 సంఘాలే ఎందుకు, ఈ 7 ఎందుకు మనం ప్రస్తావించబడింది మనం చూడగలిగితే మనం కొన్ని మాటలని మనం ఊహించగలము. ఏంటంటే ఎక్కువ గ్రంథంలో ఒకటేంటంటే గ్రంథంలో 7 అనే ఇంకా ఎక్కువ చాలాసార్లు కనబడుతుంది ప్రియుల. మనకి చాలా మనం తర్వాత అధ్యాయం స్టార్ట్ చేసుకుంటే 7 అనే అంకె ఎక్కువ గ్రంథంలో కనబడుతుంది. కాబట్టి ఈ 7 అనే అంకె నొక్కి పలకడానికి దృష్టిలో పెట్టుకొని ఈ 7 సంఘాలు ఎన్నుకొని చేసుకుంటచ్చు అనే విధంగా ఒకటి మనం ఆలోచించగలము. రెండోది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని భాగాలు కలుపుకోవడానికి ఈ 7 అయి ఉండవచ్చు. ఎందుకంటే వాటి నుండి ఈ సందేశం అనేది ప్రాంతం అందరికి ప్రతి ఒక్క మిగతా స్థానిక సంఘాలు కూడా చేరవెళ్తాయి అనే విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. లేకపోతే మరి ఆ దినాల్లో ఈ 7 స్థానిక సంఘాలు అనేవి మిగతా అన్ని సంఘాలు అందరికన్నా అన్నిటికీ ఒక మాదిరిగా ఉన్న సంఘం అని మనము అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ మూడు వాస్తవాలు బట్టి బహుశా ఈ 7 అనే పదప్రయోగం జరిగింది మనం ఆలోచించగలం. అయితే చాలామంది నిజంగా ఎక్కువ మంది ఏమనుకుంటారు ప్రియులారా, ఆసియాలో నిజంగా 7 సంఘాలు ఎందుకు? ఎందుకంటే ఎక్కువ మంది ఎక్కువగా ఆసియాలో అన్నాడు చాలా స్థానిక సంఘాలు ఉండేవి. ఎందుకంటే ఈ ప్రకటన రాయబడే సమయానికి ఈ రోమా సామ్రాజ్యం అంతట్లో కూడా స్థానిక సంఘాలు చాలా స్థాపించబట్టాయి. మరి ఎస్పెషలీ అంటే ఇందాక మనము ఏం నేర్చుకున్నామంటే 7 ఎందుకు 7 గురించి మనం కొన్ని నేర్చుకున్నాము. అయితే మరి ఇక్కడ ఎస్పెషలీ ఆసియాలో ఉన్న 7 సంఘాలకు మాత్రమే ఉత్తరాలు ఎందుకు పంపబడ్డాయి మనం చూడగలిగితే, ఎందుకంటే అక్కడ ఒకటి ఈ రోమాలో జరుగుతున్న హింస బహు తీవ్రంగా జరుగుతున్న సంఘాలు ఆ ప్లేస్లు ఏంటంటే అక్కడ. ఎందుకంటే అక్కడ క్రైస్తవులు ఎక్కువగా బాధించబడుతున్నారు అక్కడ. ఎందుకంటే ఒకటేంటంటే అక్కడ చక్రవర్తి ఆరాధన ఆసియాలో ఆ టైంలో బహు బలీయంగా బహు స్ట్రాంగ్గా ఉన్న ప్రియులారా. మనం ఇంత ముందు ఎపిసోడ్ చదువుకున్నాం. ఈ డొమిషియన్ చక్రవర్తి పరిపాలిస్తున్న కాలంలో ఆయన ఎప్పుడైతే గద్దె ఎక్కాడో ఆయన టైం నుంచి చక్రవర్తి ఆరాధన ప్రవేశపెట్టాడు. ప్రతి ఒక్కరు కూడా తనను ఆరాధించే విధంగా అలాంటి మతచార పద్ధతి అనేది ఆయన ప్రవేశపెట్టాడు. ఇది క్రైస్తవులకు విరుద్ధం కాబట్టి క్రైస్తవులు ఇవన్నీ చేయలేరు. అందువల్ల
ఆ చక్రవర్తి అనే వ్యక్తి క్రైస్తవులు బాగా హింస పెట్టాడు. తర్వాత రెండోది చూడగలిగితే క్రైస్తవం కూడా ఆనాడు ఆసియాలో చాలా బహుబలీయంగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే మనకి క్రీస్తు శకం 70 తర్వాత చూడగలిగితే ఈ రోమ రాష్ట్రం అనేది క్రైస్తవునికి ప్రధాన దుర్గముగా అయి ఉన్నది. ఒక సెంటర్ పాయింట్ అయిపోయిందంట రోమన్ రాష్ట్రం. ఒక పక్క చక్రవర్తి ఆరాధనను స్టార్ట్ చేశాడు, ఒక పక్క క్రైస్తవం కూడా పెరుగుతుంది. అంటే క్రైస్తవులు చక్రవర్తికి లొంగలేదు. అది చూసి చక్రవర్తి ఏం చేశాడంటే క్రైస్తవులను హింస పెట్టడం స్టార్ట్ చేశాడు. చాలా భయంకర శిక్షలు వేశారు ప్రియులారా. ఎందుకంటే ఎంతమంది ప్రాణాలు పోయారు. మనం ఇంతకుముందు ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం. ఆ శిక్షలు బహు తీవ్రంగా ఉండేవి. వాళ్ళని మానసికంగా శారీరకంగా హింసించి ఇంచుమించు ప్రాణాలు కూడా తీసే పరిస్థితి ఏర్పడింది. ఎంతమంది కూడా హతసాక్షులు అయిపోయారు. కాబట్టి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ అవసరత ఉందో దేవునికి తెలుసు ప్రియులారా. తన పిల్లలు ఎక్కడ బాధపడదో దేవుడికి తెలుసు. కాబట్టి అందుకే ఈ అవసరత ఇక్కడ ఉందని కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తన ఆదరణ వర్తమానాన్ని దేవుడు పంపించాడు. ఒకసారి మనము పాత నిబంధనలు కూడా చూడగలిగితే ప్రియులారా, నిర్గమకాండము 3:7 చదువుకుని ప్రియులారా, ఆనాడు ఇశ్రాయేలు మొరపెట్టిన తర్వాత దేవుడు వాళ్ళ యొక్క మొర విని ఒక మాట మోషే దగ్గరికి, అంటే ఆయన దూత మోషే దగ్గర పంపించి ఒక మాట చెప్తారు. ఏమనంటే నిర్గమకాండం 3:7 మరి యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని అని ఉంటుంది ప్రియులారా. చూడండి, అంటే అదేవిధంగా దేవుడు ఈనాడు ప్రకటన రాయబడిన సమయం క్రైస్తవుల యొక్క బాధను చూశారు. చూసి వెంటనే సమాధానం పంపాడు. ఎందుకంటే ఒక మాట ప్రకటన గ్రంథము 2:13 ఉంటుంది ప్రియులారా. అదేంటంటే పెర్గము సంఘము ఉద్దేశిస్తూ ఒక మాట అంటాడు. ప్రకటన 2:13 చదువుకుంటే, సాతాను సింహాసనమున్న స్థలములలో నీవు కాపురం ఉన్నవని నేను ఎరుగుదును అని అన్నారండి. అక్కడ ఎంత భయంకర మాట చూడండి. సాతాను సింహాసనం ఉన్న స్థలములో, సాతాను కాపురం ఉన్న స్థలములో అని ఉంటుంది. తర్వాత ఏకంగా సాతానే స్వయంగా దిగి పరిపాలిస్తున్నాడు అన్న ఒక పదప్రయోగం వాడబడింది. మరి అపవాది దేవుడికి ఎంత శత్రువు అందరికీ తెలిసిందే. అలాంటి దేవుని పిల్లాడు ఎంత హింసిస్తున్నాడో మనం అర్థం చేసుకోగలం ప్రియులారా. అపవాది ఎక్కడ బలంగా పనిచేస్తున్నాడో దేవుడికి ముందే తెలుసు. కాబట్టి ఎందుకంటే దేవుడు సమస్తం ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఈ 7 సంఘాలకి ఎందుకంటే ఆ 7 సంఘాల్లో బహు తీవ్రంగా హింస జరగబడుతుంది. అను నిమిత్తము దేవుడు అక్కడికే తన సమాచారాన్ని దూత ద్వారా యోహానికి తెలియజేశాడు. తర్వాత చూడండి ప్రియులారా, ప్రకటన మళ్ళీ 1లోనే ఇప్పుడు మనం 3 చదువుకున్నాం కదా, 4 చదువుకున్నాం. తర్వాత 100వ వచనము. ఎప్పుడైనా ఒక ఉత్తరం రాసినప్పుడు ఆ స్టార్టింగ్లో ఒక 100వ వచనం అనేది వ్రాయడం తరచుగా జరుగుతూ ఉంటుంది. అంటే దేవుని గురించిన ఒక శుభవచనం అనేది ఒక మాట వ్రాయబడుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, అందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వర్తమాన 4లోని 4వ వచనంలో మధ్య భాగం, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి, తర్వాత ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి యేసుక్రీస్తు నుండి వచ్చినట్టు యోహాను చెప్తారు ప్రియులారా. అంటే ఈ పదప్రయోగం గురించి మనం ఆలోచించగలిగితే మరి యోహాను గారు దైవత్వాన్ని గురించి, దైవత్వంలో ఉన్న 3 వ్యక్తుల గురించి పలికాడు. మొదటగా వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు అనేది తండ్రి అయిన దేవుడు, నిత్య దేవుడు గురించి సూచించిన మాట. తర్వాత ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మలు అనేది పరిశుద్ధాత్మను సూచించిన మాట. ఎందుకంటే
7 ఆత్మలన్నా అది 7 అనే సంఖ్య మనం ఇంతకుముందు చదువుకున్నాం సంఖ్యలు అన్న ఎపిసోడ్లో. 7 అనేది పరిపూర్ణతకు, పవిత్రత, సంపూర్ణతకు సూచించిన గురుతనం మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. కాబట్టి ఎఫెసీ 4:4లో ఆత్మయు ఒక్కడే అని ఉంటుంది. కాబట్టి ఇది పరిశుద్ధాత్మని సూచిస్తుంది. మరి 7 ఆత్మలు అనే ప్రయోగం ఎందుకు జరిగిందంటే దేవుని చిత్తాన్ని జరిగించడంలో పరిశుద్ధాత్మ ఒక పరిపూర్ణమైన సామర్థ్యాన్ని సూచించడానికి ఈ 7 ఆత్మలు అనే మాట అనేది వ్రాయించబడింది. తర్వాత మూడవదిగా కుమారుడైన యేసు ప్రభువు వారు, అంటే ఇది 5వ వచనంలో ఉంటుంది. కాబట్టి దేవతల్లో ఉన్న 3 వ్యక్తుల గురించి కూడా ఇవి రాయించబడింది. మొదటగా వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండువాడు, ఉన్నవాడు. ఈ వచనం చూడండి ప్రియులారా, ఈ అనువాడు, ఉన్నవాడు అన్న మాట మనం చూడగలిగితే అంటే తండ్రి అనే దేవుణ్ణి వర్ణించడంలో ఈ యోహాను రాయించిన పదప్రయోగము ఒక శక్తివంతమైనది. ఎందుకంటే ఆనాడు నిర్గమకాండం 3:13లో 3వ అధ్యాయము 13వ వచనం చదవగలిగితే ప్రియులారా, మరి ఆయన పేరేమైనా అడిగిన ఎడల వారితో నేనేం చెప్పాలని దేవుణ్ణి మోషే గారు అడుగుతారండి. అడిగినప్పుడు 14వ వచనంలో అందుకు దేవుడు, నిర్గమకాండం 3:14, అందుకు దేవుడు నేను ఉన్నవాడను, అనువాడనే ఉన్నానని మోషేతో చెప్పాను అని ఉంటుంది ప్రియులారా. అంటే నేను ఎప్పటికీ ఉన్నవాడు, ఉండుననివాడు అన్న మాట ఇక్కడ అది ఏంటంటే అయాం అనే పదము అంటే నిర్గమకాండంలో ఉన్న 3:14 వచనం దానికి ఒక గ్రీకు రూపము. చూడండి, ఉన్నవాడు అన్న పదము తండ్రిని దేవునికి సూచించబడింది. అది నిర్గమకాండంలో ఉన్నవాడును అయాం అనే పదానికి ఒక గ్రీకు రూపాన్ని మనము అర్థం చేసుకోగలము. ఎందుకంటే ఆయన ఎప్పటికీ ఉండేవాడండి. మన దేవుడు, మన గొప్ప మహాదేవుడు, ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు, ఎప్పటికీ ఉండేవాడు. భవిష్యత్తులో ఉంటాడు, వర్తమానంలో ఆయన ఉంటాడు, భూతకాలంలో ఆయన ఉండేవాడు దేవుడు. ఆయన ఎప్పటికీ ఉండగల జీవము గల దేవుడు, మహాదేవుడు, గొప్ప దేవుడు. కాబట్టి మనం చూడగలం ప్రియుల చాలా మటుకు కూడా ప్రతి వచనం కూడా మనకి పాత నిబంధనలో ప్రతి దానికి కూడా కనెక్ట్ అయి ఉంటుంది. మీకు అందుకే ముందు ఎపిసోడ్లో చెప్తాను, పాత నిబంధనలో ఉన్న రిఫరెన్స్ అనేవి మన ప్రకటనలో చాలా మటుకు కనబడతాయి. మీకు అందుకే ఇవన్నీ పరిచయం చేస్తున్నాను. కాబట్టి అందరూ వీలైతే రాసుకొని ప్రియులారు. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలు బాధపడుతున్నప్పుడు కూడా దేవుడు ఈ ఫరో ఎంత బాధ పెట్టినా దేవుడి యొక్క ఉగ్రతను ఫరో దగ్గర నుంచి చూశాడు. ఆ 10 తెగులు రప్పించి దేవుడి యొక్క అపార శక్తితో తన ప్రజల్ని అక్కడ విడిపించాడు. ఆ శక్తిని ఫరో వాళ్ళ సైన్యం అంతా కూడా కళ్ళ చూసి భయపడిపోయారు. అలాంటి దేవుడు ఈ కైసరు ఏం చేస్తాడు? ఈ కైసరు కూడా మానవమాతుడే. ఆయన మహాశక్తిమంతుడు, సర్వాధికారి దేవుడు. అలాంటి ఫరోయే మొత్తం దిగజారిపోయాడు. ఈ కైసరు ఎంత? కాబట్టి దేవుడి ప్రజలు ఎక్కడ బాధపడినా అక్కడ దేవుడు ఉన్నాడు మనం చూడగలం. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఉన్నవాడగల దేవుడు. ఆయన ఎప్పుడు మనకు స్పందించగల దేవుడు, మనకి సహాయం చేయగల దేవుడు. తర్వాత ప్రియులారా, ఈ విధంగా ఈ 3 వ్యక్తుల గురించి యోహాను గారు ఈ శుభవచనం అనేది మనకి రాశాడు. తర్వాత ఇప్పుడు 1వ అధ్యాయంలోనే ప్రకటనలో వచ్చేస్తే 1లో 5 చదువుకుంది ప్రియులారు. అక్కడ ప్రకటన 4 చదువుకున్నాం. 4 తర్వాత 5, నమ్మకమైన సాక్షి, మృతుల నుండి ఆది సంభూతులకు లేచిన వాడును, భూపతులకు అధిపతి అయి ఉన్న యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక అని ఉంటుంది ప్రియులారా. చూడండి, నమ్మకమైన సాక్షి అనే మాట యేసు గురించి వాడడం జరిగింది. అంటే నమ్మకమైన సాక్షి అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు వారు తన జీవితం అంతట్లో కూడా దేవుని చిత్తానికి యేసు నమ్మకమైన సాక్ష్యాన్ని ఇచ్చారు ప్రియులారా. అంటే మనం ఒకసారి చదువుకోగలుగుతాం. యోహాను సువార్త ఉంటుంది కదా, ఒకసారి మాట చదువుకుందాం.
యోహాను సువార్త ఒకసారి మూడో అధ్యాయం చూద్దాం ప్రియులారా. 3వ అధ్యాయం 22వ వచనం చదువుకుంటే అక్కడ 3వ అధ్యాయము 32వ వచనం, తాను కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను, ఆయన సాక్ష్యం ఎవడను అంగీకరింపుడు. అంటే ఇక్కడ యేసుప్రభు వారు ఆయన సాక్ష్యం ఇవ్వడానికి ఆయన పుట్టాడనే ఒక వచనం, ఒక మాట అనేది ఆయన తను తెలియజేసుకుంటాడు ప్రియులారా. ఎందుకంటే ఒకసారి యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. ఇక్కడ కూడా ఒక మాట ఉంటుంది. ఓ పిలాతు యేసుప్రభును నువ్వు రాజువా అని అడుగగా యేసుప్రభు ఏమంటారంటే నేను రాజునే, సత్యం గురించి సాక్ష్యము ఇచ్చుటకు నేను పుట్టిన ఒక మాట ఇక్కడ మనం చదవగలం ప్రియులారా. ఎందుకంటే సత్యం చెప్పడానికి ఆయన వచ్చాడు, సత్యం స్థాపించడానికి ఆయన పుట్టాడు, సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి యేసుప్రభు వచ్చారు, పైనుండి పరలోకండి వచ్చాడు, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన వచ్చాడు అని అన్నమాట చెప్పడానికి ఇక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి అంటే సాక్షి అనే పదము యోహాను సువార్తలో, యోహాను రచించిన సువార్తలు ఎక్కువ, పత్రికలు కానీ సువార్తలు కానీ ఎక్కువ మనం చూడగలము. కాబట్టి అదేవిధంగా అంటే ఈ సాక్షి అనే పదము ఇక్కడ తర్జుమా చేయబడింది అంటే, ఒకటి ఇది గ్రీకు పదం నుంచి హతసాక్షి అనే పదాన్ని మనం అర్థం వస్తుందంట. మనకి హతసాక్షిని అని ఒక అర్థం అనేది మనకి ఈ సాక్షి అనే పదము అర్థం ఇస్తుంది. తర్వాత చూడండి, భూపతులకు అధిపతి. మన యేసు ప్రభువు ఆయన రాజులందరికీ కూడా అధిపతి. భూపతులు, భూమిని పాలిస్తున్న పరిపాలకులందరికీ కూడా ఈయనే అధిపతి. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మన యేసు ప్రభు. ఎందుకంటే పునరుద్ధరణ 40 రోజుల తర్వాత ఆయన పరలోక ఆరోహణ నుండి అక్కడ దేవుడు కుడి పాసన కూర్చుని ఉండి ఆయన పరిపాలిస్తున్నాడు, ఆయన నిరంతరం పాలిస్తున్నాడు. ఇప్పుడు పరిపాలిస్తుంది యేసు ప్రభువే. లోకాన్ని ఏలింది కైసరు కాదు, యేసు ప్రభువే పాలిస్తున్నాడు అనే సత్యాన్ని తెలియజేయడానికి వచనం రాయబడింది. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం 16వ వచనం చదువుకుంటే ప్రియులారా, అక్కడ ఒక మంచి మాట యేసు వారి గురించి రాయబడింది. ప్రకటన 19వ అధ్యాయం 16, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది అని ఉంటుంది ప్రియులారా. మన యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. అలాంటి మహారాజు మన ప్రభువు, మన రక్షకుడు మన యేసు ప్రభు, యేసుక్రీస్తు వారు. తర్వాత చూడండి ప్రియులారా, మళ్ళీ ప్రకటన 1వ అధ్యాయం చూసుకెళ్తే ఇక్కడే ఇవి మనం చదువుకున్నాం కదా, 5వ వచనము. తర్వాత కృపా సమాధానం మీకు భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. అంటే దైవతులను 3 వ్యక్తుల గురించి చెప్తూ ఈ 3 వ్యక్తుల నుంచి మీకు కృపా సమాధానం మీకు కలుగును గాక అని ఒక అభయం అనేది యోహాను గారు ఇస్తున్నారండి. అంటే ఈ కృపా సమాధానం అని అర్థం చేసుకోగలదు ప్రియులారు. ఇక్కడ ఒకటి ఏంటంటే, కృప అనే అర్థం ఏంటంటే మనకి అర్హత లేకపోయినా మనకి దేవుడు చూపించే దయని కృప అని అర్థం చేసుకోవచ్చు. సమాధానం అంటే అర్థం ఏంటంటే దేవుని పని వల్ల మనకి కలిగిన ఫలితం ఏంటంటే సమాధానము. అంటే ఈ కృప, ఈ సమాధానం ఈ 3 దైవతుల 3 వ్యక్తుల నుంచి మనకు కలగాలని ఇక్కడ యోహాను గారు మనకి చెప్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ 6వ వచనం చదువుకుంటే ప్రియులారా, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనం విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసును అని ఉంటుంది ప్రియులారా. చూడండి, మనలను ప్రేమించుచు అంటే ఇక్కడ ప్రేమించుచు అనే పదము ఇది ఇంకా కొనసాగించబడుతుంది, అది ఇంకా కంటిన్యూస్ టెన్స్లో వాడబడదని మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎప్పుడు ప్రేమిస్తాడు. మళ్ళీ యేసుప్రభు వారి గురించి ఇక్కడ మాట ప్రత్యేకంగా చెప్తూ చూడండి, అంటే 4వ వచనంలో 5వ వచనంలో ఈ దైవతులు 3 వ్యక్తులు చెప్తూ తర్వాత యేసుప్రభు గురించి ప్రత్యేకంగా ఒక స్తుతిగీతం అని చెప్తున్నాడు అన్నమాట. 6వ వచనంలో మనల్ని నిరంతరం ప్రేమిస్తున్నాడు. తర్వాత
తన రక్తం వల్ల మనని పాపం నుండి మనల్ని విడిపించిన వానికి అని ఉంటుంది ప్రియులారా. అంటే ఇక్కడ కూడా యేసు రక్తం వల్లనే మనకి పాప క్షమాపణ వచ్చింది. యేసు రక్తం వల్లనే మనకి పాప దోషమును లేకుండా పోయింది. ఆయన రక్తం వల్ల మనకి మన పాపలు క్షమించి వేయబడ్డాయి. కాబట్టి ఆ రక్తం వల్ల మన ఆత్మలో ఉన్న మన దోష భారం అనేది తొలగిపోయింది. అంటే ఇవన్నీ కూడా మళ్ళీ యోహాన్ గారు గుర్తు చేస్తున్నారు. తన పాపం వల్ల మనం విడిపించబడ్డాం. మనం విడిపించబడి పాపులకు దాసులే ఉండక నీతికి దాసులయ్యాము అని ఉంటుంది. కాబట్టి అందుమూలంగా తర్వాత మనం చూడగలిగితే ఆయన తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిన ఉంటుంది ప్రియులారా. ఇదే వచ్చిన మనం నిర్గమకాండము 19:5-6 చదువుకోగలము. మీరు నా మాట విని శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల ఆ తర్వాత మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందని ఉంటుంది ప్రియులారా. మళ్ళీ ఈ వచనము 1500 సంవత్సరాల తర్వాత సంఘమును గురించి కూడా ఈ ఆత్మ సంబంధం ఇశ్రాయేలు గురించి కూడా నెరవేరినట్టు మనము కనుగొనగలము. ఎందుకంటే క్రైస్తవులందరూ యాజకులే, మనందరూ రాజులే. మనందరూ కూడా దేవునికి ఆత్మ సంబంధం బలులు అర్పించాలన్నమాట. ఆనాడు యాజకులు భౌతికమైన బలులు అర్పించేవారు. మనము ఆత్మ సంబంధంలో మనం బలులను మనం అర్పించాలి ప్రియులారా. ఎందుకంటే మనం యాజకుల కంటే మనం ఎక్కువగా ఉన్నవాళ్ళం. ఎందుకంటే మనం రాజులైన యాజకులం అంట. మనందరూ రాజు కుటుంబంలో భాగము అని చెప్తూ తర్వాత క్రీస్తుకు ఆరోపించబడిన గుణగణాలు మళ్ళీ ఒక మాట చెప్తాడు. ఏంటిది మాట అంటే మహిమయు, చూడండి 6వ వచనంలో, మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక ఆమెన్. జనరల్గా ఈ పదము తండ్రి దేవునికి సూచించబడింది. అదే విధమైన పదము యేసుక్రీస్తు వారు కూడా వర్తించబడింది. మహిమయు ప్రభావం యుగములు కలుగునుగాక. మన యేసుప్రభువు కూడా ఆయన కూడా మహిమ ప్రభావం ఆయనకి చెందును, యుగములు కలుగును. ఈ యొక్క వందనం వచనం అనేది యోహాన్ గారు తండ్రిని దేవుడికి సూచించాడు. తర్వాత యేసుప్రభువు కూడా ఈ మాటని సూచించాడు. తర్వాత చూడండి ప్రియులారా, 1:7 వచనము, ఇదిగో ఆయన మేఘారూఢుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయనను పొడిచిన వారిని చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమెన్. ఇక్కడ అంటే యోహాన్ గారు యేసుప్రభువు గురించి ఒకటి ఆయన నమ్మకమైన వాడు అని సూచించాడు, పునరుద్ధాన వాడు అని సూచించాడు, ఆయనను పరిపాలిస్తున్నాడు, ఒక రాజు అని సూచించాడు, తర్వాత ఆయన ప్రేమిస్తున్నాడని సూచించాడు, తర్వాత ఆయన మహోన్నతుడని యోహాన్ గారు సూచిస్తున్నారు యేసుప్రభువు గురించి. ఎందుకంటే ఇదిగో ఆయన మేఘారూఢుడే వచ్చుచున్నాడు అన్న మాట అన్నాడు కదా ఇక్కడ. అంటే ఆనాడు ఉన్న దేవుని ప్రజలకి యోహాన్ గారు కూడా ఒక అభిమిస్తున్నట్టు రాయబడిన వచనం. ఎందుకంటే దుష్టులను శిక్షించడానికి దేవుడు తన కుమారుని పంపుతున్నాడు, మీరు ఇంకా బాధపడకండి, మీరు ఇంకా ధైర్యంగా ఉండండి అనే మాట అనేది మన ఇక్కడ చెప్తున్నాడు, హామీ ఇస్తున్నాడు. యోహాను తన పాఠకులకి హామీ ఇస్తున్నాడు ప్రియులారా. ఎందుకంటే ఈ మేఘారూఢుడే అని మన పదము చూడగలిగితే ఇలాంటి పదము యెషయా గ్రంథం కూడా ఉంటుంది ప్రియులారా. ఒకసారి యెషయా గ్రంథము 19:1 చదువుకుంటే అక్కడ కూడా ఒక మంచి మాట ఉంటుంది చూడండి. ఐగుప్తును కూర్చున్న దేవోక్తి, యెహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు అని ఉంటుంది ప్రియులారా. అంటే ఈ మేఘారూఢుడే అనే పదము ఇప్పుడుదే రాయబడింది కాదు, పాత నిబంధనలు కూడా అంటే పాత నిబంధనలు కూడా మనం చూడగలము. మేఘం ఎక్కి మేఘారూఢుడే వచ్చుచున్నాడు అన్న పదం మనం అక్కడ కూడా చూడగలము. అంటే మరి ఆనాడు కాలంలో రోమీల కాల కింద చితక తొక్కబడుతున్న క్రైస్తవులు తమ్మును బాధించబడుతున్న వారిని త్వరలోనే ప్రభువు
వాళ్ళు శిక్షిస్తాడు అనే సంగతిని వాళ్ళకి గుర్తు చేసే విధంగా మాట ఏమైనా ఉంటుందంటే, నేను త్వరగా వచ్చుచున్నానని ఒక అభయం అనేది ప్రభువు యోహానుకు తెలిపారు. నేను త్వరగా వచ్చుచున్న పదము ఇంచుమించు ఒక 5-6 సార్లు మనం చూడగలం ప్రియుల ప్రకటన గ్రంథంలో. అంటే నేను త్వరగా వస్తున్నాను, మీరు భయపడకండి అని ఒక అభయం ఇచ్చే హామీ. తర్వాత 7వ వచనం చదువుకుని ప్రియులారా, అదే భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుంటారు అని ఉంటుంది ప్రియులారా. అంటే రొమ్ము కొట్టుకోవడం అంటే దీని అర్థం ఇది మారు మనసుకే విలపించడం కాదు, కానీ ఒక నిరీక్షణ లేనితనం వల్ల వచ్చిన ఏడుపు. అంటే ఆనాడు చూడండి, మరి ఫరో ఈ ఇశ్రాయేలు జనాన్ని ఐగుప్తు నుంచి పంపన క్రమంలో ఒక 10 తెగులు వచ్చిన తర్వాత, మరి ఆఖరి తెగులు వచ్చినప్పుడు వాళ్ళ జ్యేష్ఠపుత్రుని చనిపోయిన సందర్భంలో వాళ్ళందరూ కూడా విలపిస్తారు ప్రియులారా, శోకిస్తారు. ఇంచుమించు ఉన్న ఐగుప్తులు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా వాళ్ళ జ్యేష్ఠపుత్రుని కోల్పోయారు. అప్పుడు మహారోదన జరిగింది. అలాంటి విలపిస్తారు అని అలాంటి బాధలు వీళ్ళు కూడా పడతారు, విలపిస్తారని ఒక మాటని మనం చూడగలము. అంటే దేవుని ప్రజలను ఎవరైతే బాధిస్తారో వారు విత్తిన దానికి దేవుడు 2 అంతలు లేక 3 అంతలుగా వాళ్ళ ప్రతిఫలం వాళ్ళు అనుభవిస్తారు అని ఈ విధంగా మనము అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అంటే అక్షరార్థంగా ఇక్కడ యోహాను గారు ఏం చెప్తున్నట్టే, ఎక్కువగా యేసుప్రభు వస్తున్నాడు, ఆమెన్, మీరు భయపడకండి అని ఖచ్చితంగా వచ్చేస్తున్నాడు అనే హామీ అనేది ఎక్కువగా ఇవ్వబడినట్టు మనం చూడగలం. తర్వాత 8వ వచనం చదువుకుందాం, 1:8. ఇక్కడ కూడా ఏమని ఉంటుందంటే, ఆల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని ఉంటుంది ప్రియులారా. సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని ఉంటుంది. మీరు ఎక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ ప్రభువు అనే పదము ఒక బోల్డ్ లెటర్స్తో ఉంటుంది ప్రియులారా. బోల్డ్ లెటర్స్ అంటే కొంచెం ఒక డార్క్గా, అంటే మిగతా ఉన్న అన్ని లెటర్స్ కానీ కొంచెం డార్క్గా రాయబడి ఉంటుంది. ఇలాంటి బోల్డ్ లెటర్స్తో ఉన్న ఈ అక్షరాలు, ఈ ప్రభువు అనే మాట బైబిల్ ఎక్కడ చూసినా అది తండ్రి అయిన దేవునికి సూచించినది అని అర్థం చేసుకోవాలి మనం. ప్రభు అనే మాట చిన్న అక్షరాలతో ఎక్కడైతే ఉంటాయో అది యేసు ప్రభు అని సూచిస్తున్నది అని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఇక్కడ మళ్ళీ చూడగలిగితే ఆల్ఫయు ఒమేగా అంటే అర్థం ఏంటంటే, గ్రీక్ అక్షరమాలలో ఆల్ఫా అంటే మొదటి అక్షరము, ఒమేగా అంటే చివరి అక్షరము అని రాయబడి ఉంది. అంటే ఇక్కడ దేవుడు ఆదియే ఉన్నాడు, అంతమే ఉన్నాడు, ఆయన మొదటివాడు, కడపటివాడు. అంటే మన 4వ వచనంలో చదువుకున్నాం కదా, వర్తమాన భూత భవిష్యత్తుగా ఉండువాడు అనే పదం మళ్ళీ అంటే మన తండ్రి, మన నిత్య దేవుడు, ఆయన సర్వాధికారి, సర్వశక్తుడు, ఆయన దేవుని శక్తి గురించి చెప్తూ కైసరు కాదు, దేవుడు సర్వాధికారి ప్రభువు అని నొక్కు చెప్తున్నట్టు వీళ్ళారు ఇక్కడ. అయితే ఈ వచనం అనేది మనం ఇది తండ్రి అయిన దేవుడికే వ్రాయించబడింది. ఇక్కడ కొంతమంది వ్యాఖ్యాకర్తలు కొంచెం అభిప్రాయపడ్డారు, ఈ వచనము యేసుప్రభు వారి గురించి వర్తించబడిందా లేకపోతే తండ్రి అయిన దేవుడికి వర్తించబడింది. కొన్ని అభిప్రాయ భేదాలు వస్తే, అంటే ఒకటేంటంటే ప్రియులారా, ఈ ప్రభు అనే పెద్ద అక్షరం అయితే ఇది తండ్రి దేవుడికి సూచించినది. కానీ ఇంకోటి ఏంటంటే, మరి ప్రకటన గ్రంథము 22:13 చదువుకుంటే ఇదే వచనము యేసుప్రభు వారు కూడా వర్తించబడింది. ఒకసారి చదువుకుందాం, ప్రకటన 22:13. ఇదే రకమైన ఈ మాట యేసుప్రభు వారు కూడా చెప్తున్నాడు. ఒకసారి చదువుకుందాం. నేను ఆల్ఫయు ఒమేగియు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతంనే ఉన్నాను అని ఉంటారు ప్రియులారా. అంటే ఈ ఆల్ఫై ఒమేగా అనే పదము తండ్రిని దేవుడికి సూచించబడింది. తర్వాత నేను మొదటి వాడను కడపటి వాడను అన్న మాట యేసుప్రభు కూడా ఆయన స్వయంగా తను చెప్పుకున్నాడు మాట. అంటే నిత్యత్వం గురించి
ఎప్పుడు అని తండ్రి దేవునికి కూడా ఈ మాట వ్రాయించబడింది. తర్వాత నిత్యతలో ఉన్న యేసుప్రభువు ఉంటే ఈ మాటలు వ్రాయించబడ్డాయి. ఇంచుమించు మనకి చూడగల ప్రియులారా, దైవత్వంలో ఇద్దరు కూడా ఒక సమాన సమానమైన భావజాలం అనేది ఎక్కువగా తండ్రి దేవుడిగా వాడబడ్డే తర్వాత యేసుప్రభువు వరకు వ్రాయబడి మనం చూడగలం. ఎందుకంటే మనకి ముందు ముందు చదువుకుంటే మనం ఇంకా అనేక విషయాలు యేసుప్రభు మనం చూడగల పరిస్థితులు మనకు ఉన్నాయి ప్రియులు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది యేసుప్రభు గురించి ఒక మాటలు కొన్ని మాటలు మేము వింటూ ఉన్నాం. నేటి కాలంలో ఆయనకి దైవత్వం లేదు, ఆయన తక్కువగా చెప్తాం తప్ప అది చాలా తప్పు ప్రియులారా. మన బైబిల్ సారా మొత్తం అంతా చూస్తే యేసుప్రభు గొప్పదనం మనకి ఎంతో తెలుసుకుంటాం. మన ముందు ప్రకటన గ్రంథంలో యేసుప్రభు గురించి ఇంకా మరిన్ని గొప్ప సంగతి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి అయితే ఇక్కడ వ్రాయించబడిన ఈ వచనం ఇది కేవలం ఇది తండ్రి దేవునికి సూచించబడింది. కానీ ఇటువంటి మాటలే యేసుప్రభు కూడా సూచించబడినట్టు మనం ఇక ప్రకటన గ్రంథము ఇక్కడ 22వ అధ్యాయం 13 మనం అర్థం చేసుకోగలం ప్రియుల. కాబట్టి ఇప్పటివరకు కూడా మనం 1వ అధ్యాయము 1 నుంచి 8వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఇక్కడతో ఎపిసోడ్ మనం ముగిద్దాం. వచ్చే ఎపిసోడ్లో మనం తర్వాత వచ్చిన మనం స్టార్ట్ చేద్దాం ప్రియులారా. 1:18 ప్రియులారా, మనం చెప్పగలిగితే నేను ఆ అధ్యాయం మొత్తం కూడా ఇంచుమించు ఒక అధ్యాయం కంప్లీట్ చేసేయగలను. కానీ మనం ప్రతి వచనం కూడా డీప్ స్టడీ చేస్తున్నాం కాబట్టి, ఎందుకంటే మీకు ప్రతిదానికి కూడా నేను పాత రిఫరెన్స్ కూడా ఇస్తున్నాను. ప్రతిదానికి కూడా దానికి సంబంధించిన రిలేటెడ్గా వచనాలన్నీ మీకంతా నేను చూపించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి కొంచెం లేట్ అయినా అందరూ కూడా సర్వసత్యాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా చేయడం ద్వారా మనకి ప్రకటన గ్రంథంలో ఉన్న ఒక అద్భుతమైన ఆ మర్మముల సత్యం మనం తెలుసుకోగలము. కరెక్ట్ క్లియర్ రేకొత్త ఎపిసోడ్ ముగిద్దాం. ఈ వాక్యం విన్న ప్రతి ఒకరికి మరొకసారి నా యొక్క హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటూ మళ్ళీ అందరూ కూడా ప్రభువు చిత్తం అయితే 2వ ఎపిసోడ్లో కలుసుకుందాం. అందరికీ వందనములు.